బాగున్నాను. ఐ హోప్ యు ఆర్ ఆల్ గుడ్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ కలెక్షన్ అండి. సో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అనేది నా దగ్గర కొంచెం ఉందన్నమాట. అది నా దగ్గర ఏమేమి ఉన్నాయో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దట్ మీకు కూడా ఐడియా వస్తుంది కదా. సో ఇవి తీసుకుంటే బాగుంటుంది, ఇలాంటి అవుట్ఫిట్స్కి ఇవి బాగుంటాయి అన్నట్టు నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. సో లేట్ చేయడం ఎందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే ఒక పెండెంట్ కలెక్షన్ చూపిస్తున్నానండి. పెండెంట్కి చైన్ కూడా వచ్చిందనమాట లాకెట్తో పాటు. సో అది చూపిస్తున్నాను. సో ఇలా వచ్చింది పెండెంట్ అయితే. దీనికి బాగుంది. ఇది దీని ప్రైజెస్ అయితే నాకు గుర్తులేవండి, కొన్నిటికి గుర్తున్నాయి. సో ఇదండి ఫస్ట్ అయితే ఇలా వచ్చిందనమాట చైన్. ఈ పెండెంట్ అయితే మనం రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇలా స్టోన్స్తో వచ్చింది. ఈ పెండెంట్కి ఇలా వచ్చింది అనమాట. సో దట్ వీ కెన్ రిమూవ్ ఇట్ అండ్ కీప్ అనదర్ పెండెంట్. సో మన ఇష్టం ఉన్న పెండెంట్ అయితే మనం వేసుకోవచ్చు దీనికి. సో ఇదండి ఫస్ట్ అయితే. సో దీన్ని ఒకసారి నేను వేసుకొని చూపిస్తాను. వీటి పిక్స్ అయితే నేను లాస్ట్కి ఒకసారి యాడ్ చేస్తానండి. సో ఇలా ఉంటుంది అనమాట. లుక్ అయితే చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది అన్నమాట. మనం గోల్డ్ అయితే చాలా ఎక్కువ కలెక్షన్ గోల్డ్ అయితే కొనుక్కోలేము కదా. సో బేసికల్గా ఫుల్ కలెక్షన్ అయితే కొనుక్కోలేము మ్యాచింగ్ అంటే. సో ఇలాంటివి అప్పుడప్పుడు వేసుకుంటే లుక్ అయితే బాగుంటుంది. అండ్ ఫంక్షన్స్కి, చిన్న ఫంక్షన్స్కి అలా పార్టీస్కి అలా వెళ్ళినప్పుడు గెట్ టుగెదర్స్కి అలా వేసుకుంటే బాగుంటుంది కదా. వాటికి హెవీగా గోల్డ్గా ఏం వేసుకెళ్తాం అనుకునే వాళ్ళు ఇలా చూస్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో దీనికైతే ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి. ఇది యాక్చువల్గా మా మమ్మీ తీసుకున్నారు. సో నేను సెలెక్ట్ చేశాను అనమాట. ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, మనీ కలెక్షన్స్ అని. సో దాంట్లో తీసుకున్నాను నేను. ఇది హ్యాంగింగ్స్ అయితే ఇలా వచ్చాయి, బాగున్నాయి హ్యాంగింగ్స్ కూడా. సో పెండెంట్ అండ్ ఇది వచ్చేసి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. దీనికి వైట్ పర్ల్స్ వచ్చాయి మిడిల్లో. దీనికి యాక్చువల్గా మేము గ్రీన్ ట్రై చేసామన్నమాట. గ్రీన్ లేదు, వైట్ ఉంది. అండ్ ఇది పింక్ ఉందన్నమాట. రూబీ అంటాం కదా, రూబీ ఉంది. సో గ్రీన్ అయితే నార్మల్గా బాగుంటుంది యాక్చువల్గా. సో వైట్ అయితే నార్మల్ అయిపోతుంది అనేసి సో ఇది తీసుకున్నాం అన్నమాట. లైక్ 1380 1280 పడిందండి. 80 అయితే కన్ఫర్మ్, బట్ 1280 1380 తెలీదు. సో ఇదన్నమాట. లాకెట్ అయితే బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. సో ఇది ఫస్ట్ సెట్ అన్నమాట. సెకండ్ వచ్చేసి ఒక పర్ల్ సెట్ తీసుకున్నానండి. యాక్చువల్గా ఈ పర్ల్ సెట్ అయితే ఇలా నీట్ ప్యాకేజింగ్లో వచ్చాయండి ఇన్స్టాగ్రామ్లో. సో ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది. ప్యాకేజింగ్ మట్టుకు నాకు నచ్చింది అనమాట. సో డ్యామేజ్ అవుతాయా అన్న భయం అవసరం లేదు. సో ఈ పర్ల్ సెట్ అండి. యాక్చువల్గా మేము ఇది కొంచెం పెద్ద సైజ్ ఎక్స్పెక్ట్ చేసామన్నమాట, బట్ చాలా చిన్నగా వచ్చింది. ఇది జస్ట్ ఇక్కడ వరకు వస్తుందంతే. బాగుంది, బట్ ఇంకొంచెం లైక్ ఇలా 3/4 వరకు వస్తే ఇంకా బాగుండేదండి లుక్. శారీస్ పైన కొంచెం పెద్దవాళ్ళకి, లైక్ మన మమ్మీస్ ఏజ్ ఉన్న వాళ్ళకి 40, 45 45 అలా ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది లుక్ అయితే. సో చూడండి, మంచి లైక్ డిగ్నిఫైడ్ లుక్ ఉంటుందండి. సో ఈ పర్ల్ సెట్ అయితే చాలా బాగుంది. ఒకసారి చూడండి, పర్ల్స్ అయితే క్వాలిటీ అయితే పర్ల్స్ది చాలా బాగుందండి. సో చూసారా, ఇలా వచ్చింది. సో చాలా బాగుంది ఇది క్వాలిటీ అయితే. సో బేసికల్గా ఎక్కడ డిసప్పాయింట్ అయ్యామంటే మేము దీని సైజ్ చూసనమాట. కొంచెం యాక్చువల్గా చూడాలి, ఏదైనా దీనికి రింగ్స్ అన్నా వేయించి, చిన్న పర్ల్స్ అన్నా యాడ్ చేపించి దీన్ని ఏదో ఒకలాగా చేయాలన్నమాట. సో షార్ట్ అయిపోయింది చాలా. నాకు అక్కడ కొంచెం నచ్చలేదు. కొంచెం లాంగ్ అయితే ఇంకా బాగుండేది. సో ఇదన్నమాట పర్ల్ సెట్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది కూడా అంతే అండి, లైక్ 1100 అలా పడింది. సో ఇదన్నమాట సెకండ్ సెట్ వచ్చేసి పర్ల్ సెట్. అండ్ నెక్స్ట్ అయితే ఇయర్ రింగ్స్ చూపిస్తున్నానండి. ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే తీసుకున్నాను. నాకు ఆ పేజ్ నేమ్ గుర్తులేదు. ఇది లాస్ట్ ఇయర్ అలా తీసుకున్నానండి. యాక్చువల్గా ఇవి మీరు చూసే ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు ఇవి బాగా ఫేమస్ అవుతున్నాయి అన్నమాట. సో ఇది నేను తీసుకొని కూడా ఆల్మోస్ట్
లైక్ 1 ఇయర్ అలా అయిందనమాట. నాకు ఇవి అప్పుడైతే కొంచెం ప్రైజ్ ఎక్కువ పడ్డాయండి. ఇప్పుడైతే 500లో 600లో అలా వచ్చేస్తున్నాయి. బట్ నాకైతే ఇవి 750 పడ్డాయి. షిప్పింగ్తో పాటు 750 పడింది అనమాట. సో అది అండ్ దీనికైతే మాకు కలర్స్ కూడా ఇచ్చారు. దీంట్లో అయితే పింక్ ఉంది కదా, పింక్తో పాటు ఒకటి గ్రీన్ ఇచ్చారు అండ్ లైక్ బ్లూ కలర్ ఇచ్చారండి. బ్లూ ఇచ్చారు. మీకు బ్లాక్ లాగా కనిపిస్తుంది బట్ ఇది డార్క్ బ్లూ కలర్ ఇచ్చారు. సో మనం వీటికి ఇలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మిడిల్లో పింక్ కలర్ ఉంది కదా, సో బాగుందనమాట. నిండుగా ఇది ఇలాంటి పర్ల్ సెట్ నేను ఇందాక చూపించిన పర్ల్ సెట్కి ఇలాంటివి వేసుకుంటే బాగుంటుందండి. సో ఇలా సో ఇప్పుడైతే నేను ఈ పింక్ది మనం ఇలా రిమూవ్ చేసేసుకొని గ్రీన్ది మనం అటాచ్ చేసేసుకోవచ్చు ఇలా. సో ఇలా చాలా బాగున్నాయి అనమాట. నాకైతే బాగా నచ్చాయి, మా మమ్మీకి కూడా బాగా సెట్ అయ్యాయండి. సో ఇలా నిండుగా కనిపిస్తున్నాయి. కొంచెం పెద్దవాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి. సో అండ్ ఇది కొంచెం మీకు ఇలా వంకరగా అనిపిస్తుంది బట్ వెనకాల స్క్రూ బ్యాక్ పెట్టేస్తే టైట్ చేసేస్తే బాగానే ఉంటుందండి, పర్లేదు. సో చాలా బాగుందన్నమాట. లుక్ వైజ్ అయితే చాలా నచ్చింది నాకు. పెట్టుకుంటే ఇట్లా బాగా నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. మా మమ్మీకి కూడా బాగా నచ్చాయి ఇవి. సో ఇది అండ్ పర్ల్ సెట్స్కి బేసికల్గా పర్ల్ సెట్స్ అంటే ఇయర్ రింగ్స్ రావండి. సో అలాంటి వాటికి ఈ ఇయర్ రింగ్స్ సెట్ చేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. సో ఇదైతే ఒక ఇయర్ రింగ్ సెట్. ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ అయితే గుర్తులేదు బట్ కాస్ట్ అయితే 650 యాక్చువల్ అండ్ 100 రూపీస్ షిప్పింగ్ పడింది నాకు 750. సో అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను ఇవి జనరల్ బజార్లో తీసుకున్నాను. ఇవి చాలా తక్కువే పడ్డాయండి. నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇయర్ రింగ్స్ చూసుకుంటే చిన్న బేసిక్ వాటికి మనకి 500-600 పడుతుంది. సో ఇవి నాకు 500 పడ్డాయి, 500-550 అలా పడ్డాయి అన్నమాట. సో ఇది పెట్టుకుంటే చాలా బాగున్నాయి ఇవి కూడా. సో చాలా గ్రాండ్గా ఉన్నాయండి. చూడండి లుక్కే మారిపోయింది కదా. సో గ్రాండ్ డ్రెస్సెస్ పైకి ఇవి పెట్టుకుంటే సూపర్ ఉన్నాయి లుక్ అయితే ఇయర్ రింగ్స్ ఇవి. సో ఇవి ఇంకా నా దగ్గర యాక్చువల్గా చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయండి బట్ 1 గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి బట్ ఇక్కడైతే లేవు ప్రస్తుతానికి. సో నా దగ్గర ఇప్పుడున్న కలెక్షన్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. నేను రీసెంట్గా తీసుకున్నవి మీతో షేర్ చేస్తున్నానండి. సో ఇవైతే దీంట్లో పింక్ కలర్ వచ్చింది అండ్ పర్ల్స్ వచ్చాయి. ఈ పర్ల్స్ రావడం అయితే ఇప్పుడు ఫ్యాషన్ అయింది కదా, అందరికీ తెలుసు. సో ఇలా సో లుక్ అయితే చాలా బాగుంది. హెవీగా పెట్టుకోవడం ఇష్టం ఉన్న వాళ్ళు ఇలాంటివి తీసుకుంటే షాన్ బాలీస్ సూపర్ ఉంటాయండి. అండ్ ట్రెడిషనల్గా యూస్ చేయొచ్చు అండ్ డ్రెస్సెస్ పైకి, శారీస్ పైకి అండ్ క్రాప్ టాప్స్, హాఫ్ శారీస్ అలా దేనిపైకైనా ఇవి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఈ పర్ల్స్ రావడం వల్ల దీని షాన్ బాలీ లుక్ అనేది చేంజ్ అయిందండి. సో ఇదైతే టాప్స్. సో నెక్స్ట్ అయితే ఈ బ్యూటిఫుల్ చోకర్ అన్నమాట. ఇది నేను తీసుకొని ఆల్మోస్ట్ 2.5 years అలా అయిందండి. యాక్చువల్గా నేను తీసుకున్నాక ఇది బాగా ట్రెండ్లోకి వచ్చింది అనమాట. ఇప్పుడైతే ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఇదే ఉందండి. బట్ నేను ఇది తీసుకొని లైక్ 2.5 years అయిపోయింది అనమాట. నేను ఏది తీసుకున్నా ఒక 2 yearsకి అది బాగా ట్రెండ్లోకి వచ్చేస్తుందండి. నాకు కొత్తగా అనిపించినా నేను బాగా ట్రై చేస్తుంటాను అనమాట. ప్రైస్ కూడా అందుకే నాకు కొంచెం ఎక్కువ పడుతుంది అండ్ తీసుకున్నాక తగ్గిపోతుంది అనమాట. అది ఒక 1.5 yearకి ప్రైస్ తగ్గుతుంది. చాలా వరకు అలాగే అయ్యాయి. యాక్చువల్గా నేను హిందీ సీరియల్స్ ఫాలో అవుతా అన్నమాట, అందుకోసము దాంట్లో పెట్టుకుంటుండే ఇది. అందుకే నాకు బాగా నచ్చి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి. అందరికీ తెలుసు కదా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్. సో అది 2.5 years బ్యాక్ తీసుకున్నాను నేను. సో ఇది ఈ చోకర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి అండ్ ఒక మంచి లుక్ వస్తుంది అనమాట, నిండుగా ఉంటుంది. సో కంప్లీట్ లుక్ వస్తుంది. ఇదైతే మంచి క్రాప్ టాప్స్ పైకి అండ్ హాఫ్ శారీస్ పైకి సూపర్ ఉంటుందండి. ఇది ఒక్కటి వేసుకొని ఇంకా ఏది వేసుకోకుండా సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే అందరు చూసే ఉంటారు. ఇప్పుడు చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కానివ్వండి, ఫేస్బుక్ పేజెస్లో చాలా తక్కువకి కూడా దొరుకుతుంది. బట్ ఈ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నేను చెప్పాను కదా 2000 నాకు ఇది కాస్ట్ అయితే 2000 పైనే పడింది. ఎందుకు ఎక్కువ పడిందంటే నేను ఇది చాలా 2.5
ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను కాబట్టి అది ఇప్పుడు ఇలాంటివి అప్పుడు అసలు లేవు, చాలా తక్కువ ఉండే. సో అందుకే నాకు ఇది కొంచెం డిమాండ్లో ఉండి ఎక్కువ పడింది అన్నమాట. సో ఇది చాలా బాగుంది. అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా పెద్దగా వచ్చినాయండి. సో చూడండి ఇలా పెద్దగా వచ్చినాయి, హెవీగా ఉంటాయి ఇయర్ రింగ్స్ కూడా. సో ఈ సెట్ అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నామంటే ఇంకా ఏమీ పెట్టుకొని అవసరం లేదు. సో ఇది అంతా మంచిగా రెడీ అయిపోయి ఇలా గ్రాండ్గా ఒక్క చోకర్ పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా లుక్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే, సూపర్ ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో నేను పింక్ కలర్ తీసుకున్నాను. ఒక్క స్టోన్ కానివ్వండి, పర్ల్ కానివ్వండి, ఇంత కూడా అసలు కలర్ పోలేదండి. ఎందుకు అంటే నేను ఇట్లా కాటన్లో వాళ్ళు ఇచ్చినట్టే నేను ప్యాకేజింగ్లో సేమ్ అలాగే పెట్టాను అనమాట. సో కాటన్లో పెట్టాను, అందుకే స్టోన్స్ కూడా కలర్ అస్సలు పోలేదండి. మీరు ఏదైనా 1 గ్రామ్ గోల్డ్వి తీసుకుంటే ఇలా ప్లాస్టిక్ బాక్స్లో కాటన్ వేసి పెట్టండి, చాలా బాగుంటాయి. ఎన్ని ఇయర్స్ అయినా మనకి కలర్ ఫేడ్ అవ్వడం కానీ పాడవడం కానీ అస్సలు ఉండవు. స్టోన్స్ కూడా అలాగే కొత్తగా ఉంటాయి అన్నమాట. వీటి స్టోన్స్ కూడా అసలు కొత్తగా తీసుకున్నామా అన్నట్టు షైన్ అవుతున్నాయి అసలు. సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి వడ్డానం అండి. రివర్స్ ఉంది. సో ఇదన్నమాట, ఇలా స్టోన్స్ వచ్చాయి, బ్యూటిఫుల్గా ఉంటుంది. వడ్డానం అయితే నాకు ఎంత ఇష్టమో, చాలా బాగుంటుందండి యాక్చువల్గా. సో ఈ స్టోన్స్ కూడా చూడండి ఒకసారి ఎంత బాగుంటుందో. ఇది యాక్చువల్గా నేను పర్చేస్ చేయలేదన్నమాట, నాకు ఒక అక్క గిఫ్ట్ చేశారు. సో అది ఈ వడ్డానం అయితే నాకు బాగా ఇష్టం. నా ఎంగేజ్మెంట్లో ఇదే పెట్టుకున్నానండి నేను. లుక్ అయితే చాలా బాగుంటుంది. నాకు కుదిరితే నేను ఇది పెట్టుకున్న పిక్ అయితే నేను యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇదన్నమాట కంప్లీట్ లక్ష్మీదేవి వచ్చేసేసి లక్ష్మీ అమ్మవారు వచ్చారు. అండ్ ఈ స్టోన్స్ అయితే క్వాలిటీ అసలు చెప్పనక్కర్లేదండి. దీని ప్రైస్ ఎంత పడిందో నాకు ఆ అక్క చెప్పలేదు. సో ప్రైస్ అయితే నాకు తెలిసి ఒక 354 ఈజీగా పడి ఉంటుందండి. అండ్ ఇది కూడా ఒక 2 ఇయర్స్ బ్యాక్ కాబట్టి ప్రైస్ అయితే ఎక్కువనే ఉంటుంది. అండ్ క్వాలిటీ చెప్పాను కదా, చాలా చాలా బాగుంది. సో ఒకసారి చూడండి మీరే, ఇలా స్టోన్స్ వచ్చాయన్నమాట. స్టోన్స్ అయితే షైనింగ్ కొంచెం కూడా పోలేదు, చాలా సూపర్ ఉందన్నమాట. మంచి గ్రాండ్గా ఉంటుందండి, ఇదైతే సూపర్ ఉంటుంది. అండ్ ఏ శారీ పైకైనా కొన్ని వడ్డానమ్స్ ఉంటాయి, అవి కొన్ని శారీస్ పైకి సెట్ అవుతాయి, కొన్ని శారీస్ పైకి సెట్ అవ్వవు. బట్ ఇదైతే ఏ శారీ పైకైనా అసలు లుక్కే మార్చేస్తుంది కంప్లీట్గా. పట్టు శారీస్ పైకైతే ఇంకా అసలు చెప్పనక్కర్లేదు. ఇదన్నమాట. సో ఇది చాలా చాలా బాగుంటుందండి. ఇట్లా ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ ఓన్లీ పింక్ స్టోన్స్ రాలేదు, ఓన్లీ గ్రీన్ స్టోన్స్ రాలేదు, మిక్స్డ్గా వచ్చాయి. గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ వైట్ స్టోన్స్లో వచ్చింది. మీకు పెట్టుకుంటే అయితే చాలా బాగా కనిపిస్తుంది. నేను పిక్ అయితే ఇన్సర్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. కింద కూడా ఈ పర్ల్స్ ఇవ్వడం వల్ల లుక్ అయితే చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది. సో ప్రైస్ నేనైతే 3500-4000 వరకు పడి ఉంటుంది అనుకుంటున్నాను. సో కరెక్ట్గా అయితే నాకు తెలీదు. సో ఇలా ఈ డిజైన్ కూడా చాలా చాలా బాగుంది. ఇలా సో ఇదన్నమాట వడ్డానం. ఇది నేను నా ఎంగేజ్మెంట్కి పెట్టుకున్నానండి. నాకు ఆ ఫొటోస్లో చూసినప్పుడు కూడా ఈ వడ్డానం అనేది భలే నచ్చిందన్నమాట. అసలు చాలా చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అన్నమాట. చాలా బాగుంటాయండి ఈ బ్యాంగిల్స్ అయితే, నాకు బాగా ఇష్టము. అండ్ సింగిల్ వన్ హ్యాండ్కి వేసుకుంటే మంచి లుక్ ఉంటుంది అనమాట. ఇలా కుందన్స్ వచ్చాయి మిడిల్లో అయితే, మీకు ఇలా దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుంది. సో ఇలా వచ్చిందనమాట. సో చూడండి చాలా బాగుంటాయి. ఈ 2 సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ వచ్చేసి నాకు 600 రూపీస్ 500 రూపీస్ అలా పడిందండి. నేను అండ్ ఇదైతే లోకల్ తీసుకున్నాను, ఆన్లైన్ అయితే తీసుకోలేదు. సో బాగుంటాయి ఇవైతే. సో ఇలా నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్ కలెక్షన్. సో నెక్స్ట్ వచ్చేసి ఒక పర్ల్ సెట్ చూపిస్తున్నానండి నేను. సో పర్ల్ సెట్ చూపిస్తున్నాను. అండ్ ఇదైతే నేను ఎప్పుడు తీసుకున్నానంటే మా మ్యారేజ్ అప్పుడు మా హస్బెండ్ కోసం తీసుకున్నానండి. హస్బెండ్ కోసం అంటే షెర్వానీ పైకి బాగుంటుందని, ఇప్పుడు వేసుకుంటున్నారు కదా షెర్వానీ పైకి, సో అలా తీసుకున్నాను అనమాట. అండ్ ఇది క్వాలిటీ సూపర్గా ఉందండి. నేను బేగం బజార్లో తీసుకున్నాను ఈ సెట్ అయితే. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా 2 టైప్స్ యూజ్ చేయొచ్చు కదా, ఎప్పుడు వాళ్ళు ఒకసారి పెట్టుకుంటారు, వాళ్ళకి తీసుకుంటే. బట్ షెర్వానీ పైకి లుక్ కోసం అని తీసుకున్నాను. ఇది నాకు ప్రైస్ అయితే 25 అలా పడిందండి.
ఎక్కువే పడింది, 2000 పైనే పడింది. ఎందుకంటే తర్వాత నేను కూడా యూస్ చేయొచ్చు కదా అని తీసుకున్నాను అన్నమాట. అండ్ క్వాలిటీ తక్కువ అయితే నాకు నచ్చలేదు. ఉన్నాయి 500-600లో, బట్ నాకైతే ఇది నచ్చిందండి. దీని పర్ల్స్ క్వాలిటీ చాలా బాగుంది. ఇది మంచి శారీస్ పైకి అలా వేసుకుంటే కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. సో క్వాలిటీ మీకు చూస్తే అర్థమవుతుంది. యాక్చువల్గా ఇది తీసుకొని కూడా లైక్ 1.5 year అయిపోయింది, ఆల్మోస్ట్ 2 years అయింది. అండ్ క్వాలిటీ కొంచెం కూడా పోలేదు. పర్ల్స్ది కానివ్వండి, ఈ సెట్ కానివ్వండి. అండ్ ఇలా ప్లాస్టిక్ కవర్లో నేను స్టోర్ చేసి పెడతాను అనమాట. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సో ఇలా మ్యాంగో ఇయర్ రింగ్స్ వచ్చినాయి. ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా బాగుండే. సో ఇయర్ రింగ్స్ యాక్చువల్గా ఇది నేను తన కోసం తీసుకున్నాను, మా హస్బెండ్ కోసము. బట్ యాక్చువల్గా ఇది లేడీస్ వేసుకునేదే అండి. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు నెక్ సెట్స్ అయితే షెర్వానీస్ పైన వేసుకునేవి, అవి లేడీస్ వేసుకునేటివే. బట్ ఏంటంటే లుక్ కోసం తీసుకుంటున్నారు. సో నేను కూడా అలాగే తీసుకున్నాను అనమాట. ఇయర్ రింగ్స్ అయితే ఇలా క్యూట్గా బాగుంటాయి. సో మ్యాంగో ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇదైతే పర్ల్ సెట్ చూసారా, చాలా బాగుంటుంది పర్ల్ సెట్ అయితే. ఇప్పుడు నార్మల్గా గోల్డ్ అయితే మనం ఆల్మోస్ట్ ఎక్కడైనా చూస్తాము గోల్డ్ వేసుకోవడం, గోల్డ్ హ్యాంగింగ్స్ కానివ్వండి, గోల్డ్ నెక్ సెట్స్ అయితే అన్నిటిపైనకి గోల్డ్ అయితే కామన్ కదా. సో ఇలా పర్ల్ సెట్స్ వేస్తే అనమాట అప్పుడప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇదైతే నాకు చాలా ఇష్టం. ఈ పర్ల్ సెట్ బాగా ఇష్టపడి తీసుకున్నాను నేను. బట్ ఇంతవరకు అయితే నేను ట్రై చేయలేదు, అకేషన్ రాలేదన్నమాట. నేను ఇది వేసుకునే అకేషన్ తొందరలో వేసుకొని చూపిస్తాను నేను. సో ఇదండి ఈ వీడియో అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా 1 గ్రామ్ గోల్డ్ కలెక్షన్ వీడియో అనేది మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ అనేది నాకు చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంటుందన్నమాట. సో దట్ ఇంకా మంచి వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీ వాల్యుబుల్ సజెషన్స్ మీరు ఏం చూడాలనుకుంటున్నారో కూడా నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి, నేను అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోస్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సీ యూ, బై బై, టేక్ కేర్.